గజ్వేల్ పట్టణంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఏదైతే కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసంపై కొంతమంది కాంగ్రెస్ నేతలంతా కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బంధుకు పిలుపునివ్వడం జరిగింది. మరోపక్క కూడా నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. మనతో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కేసీఆర్కి సంబంధించినటువంటి అధికారిక నివాసంపై దాడి చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. ఎట్లా చూస్తారు? అది అప్రజాస్వామికము, దౌర్జన్యము. ఎందుకంటే ఎవరిది లేని చూసి ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఆయన రెసిడెన్సీ, అది ప్రభుత్వానికి సంబంధించిన అధికార కార్యాలయం కాదు, అది ఆయన రెసిడెన్సీ కాబట్టి, ఆయన ఉండే నివాసం కాబట్టి అందులోకి పోయి మీరు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం అనేది అప్రజాస్వామికము. అది ఎక్కడ కూడా చేయలేదు. మీరు ఏదో అంశారెడ్డి గారు మీరు ఏదో విధంగా మాకు స్పేస్ రావాలి, లైవ్లో స్పేస్ రావాలి, పేపర్లలో స్పేస్ రావాలని చెప్పేసి, నేను పెద్ద లీడర్ కావాలని చెప్పేసి కేసీఆర్ మీద చిటికలు కొట్టి మాట్లాడితే నేను పెద్ద అయిపోతానని అనుకోవడం మాత్రము అది నీ భ్రమ. ఎందుకంటే కేసీఆర్ స్థాయి మీ స్థాయి ఏంటో ప్రజలకు తెలుసు. మీరు మొన్న కేసీఆర్ మీద చిటికలు కొట్టినంత మాత్రాన యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజానికం మిమ్మల్ని చీత్కరించుకుంటుర్రు, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చీత్కరించుకుంటుర్రు. ఆ ఫోటో పెట్టడం అనేది అప్రజాస్వామికము. అది మీరు ఒకవేళ ప్రభుత్వ ఆఫీసులలో ఫోటోలు పెట్టాలంటే మీరు జీవో తెచ్చుకోండి, అధికారుల ద్వారా మీరు ఫోటోలు పెట్టుకోండి. కానీ ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే సొంత నియామకంలో ఉన్నటువంటి అతని రెసిడెన్సీలో ఫోటో పెట్టడం మాత్రం అది తప్పుగా భావిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక క్యాంప్ ఆఫీస్ కదా, దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం. అది అధికారికంగా ప్రభుత్వం కార్యాలయం కాదండి, అది ఓన్లీ కేవలం స్థానిక ఎమ్మెల్యే గారి రెసిడెన్సీ. స్థానిక ఎమ్మెల్యే గారి రెసిడెన్సీలో రేవంత్ రెడ్డి ఫోటో ఉండడం అనేది అది కాదు. ఎందుకంటే అది ఎవరి ఇష్టం మీద ఆధారపడ పని. అట్లా అనుకుంటే మరి ఇప్పుడు మోడీ ఉన్నాడు, మన ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, మరి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఇంట్లో ఫోటో పెట్టుకుంటున్నాడా? రాహుల్ గాంధీ ఇంట్లో ఫోటో లేదు కదా. మరి మీరు ప్రధానమంత్రి ఫోటో మీరు పెట్టుకుంటే మేము మన రేవంత్ రెడ్డి ఫోటో కూడా మేము పెట్టుకుంటామని మీకు సభాముఖం చేసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అధికారిక నివాసం మీదనే దాడి జరిగితే పట్టించుకునే నాదు లేడు, పోలీసులు కూడా ఉన్నా కూడా ఎట్లాంటి స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు గజ్వెల్లో ఉన్నటువంటి అది క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో దానికి 200 మీటర్ల దూరమే పోలీస్ స్టేషన్ ఉంటుంది. మరి వాళ్ళు కాంగ్రెస్ మూకలు గుండాయిజం చేసుకుంటా మరి కార్యాలయం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మరి పోలీసులు వెంటనే ఉన్నారు, దాన్ని పట్టించుకోలే. వాళ్ళు కూడా ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు అండదండలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మేము ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని అడ్డుకోనికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని తెలియజేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి మొత్తంలో అదుపులో ఉన్నాయి, ప్రజాపాలన నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 200కు పైగా నేతలంతా కూడా ముక్కుమ్మడిగా కార్యాలయానికి వెళ్ళి అక్కడ దాడి చేయడం ఎట్లా చూడొచ్చు? అది అప్రజాస్వామికం అండి, అది దౌర్జన్యం కదా. 200 మంది 300 మంది గుండాయిజంతో పోయి చేయడం కరెక్ట్ కాదు కదా. మేము అవసరం అనుకుంటే డేట్ పెట్టండి, మీరు డేట్ పెట్టి పలానా రోజు మేము వస్తామని చెప్పండి, మేము రెడీ ఉంటాం. మీరు అభివృద్ధిలో పోటీ పడండి, ప్రజలకు వెళ్ళి అభివృద్ధి చేసుకుంటే పోటీ పడండి, ప్రజల మెప్పుగా ఉందండి తప్ప మీరు గుండాయిజం చేసుకుంటా ప్రజల్లోకి వచ్చి గుండాయిజం చేస్తుంటే కలవదు కదా. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా మన అసెంబ్లీలో మా వెనుక కండలు తిరిగిన గుండగాళ్ళు ఉన్నారని చెప్పారు. అది ఎంతమంది కరెక్ట్ అండి? అది ప్రజాస్వామ్యంలో మన సీఎం మాట్లాడే మాటలేనండి. మరి అలాంటి సీఎం, గౌరవప్రదమైన సీఎం గారే ఒక అసెంబ్లీలో మా వెనుక కండలు తిరిగిన గుండగాళ్ళు ఉన్నారంటే మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఒకసారి మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం అంటే అది ఒక తెలంగాణ ఆత్మాభిమానం మీద దాడి చేసినట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారి కీలక పాత్రతో పాటు కేసీఆర్ గారు సావును ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అదేవిధంగా గజ్వెల్ అభివృద్ధిలో కేసీఆర్ మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ గారు లేకపోయి ఉంటే గజ్వెల్ పరిస్థితి ఏ విధంగా ఉండే? గతంలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి 27 నెలల గజ్వెల్కు రూపాయి పైసా కూడా కేటాయించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు గజ్వెల్ కేసీఆర్ గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. అదేవిధంగా ఏదో బుల్డోజర్ లాగా మేమేమో రౌడీలను ఎంబడబెట్టుకొని లేకపోతే మేము మాస్గా వచ్చి కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ మీద ఏదో దాడి చేసినామని చెప్పి
వాళ్ళు భయభ్రాంతులను చేయాలని గురి చేద్దామని చూసారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ సైన్యం అనేది నికాసైనటువంటి గులాబీ సైన్యం ఎప్పుడైనా ఇట్లాంటి రౌడీ రాజకీయాలకు భయపడదు. ఎందుకంటే ఆనాడు సమైక్యాంధ్రలోనే ఆనాని నాయకులకే మనం ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకత్వం నా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ఒక వ్యక్తికో లేకపోతే ఇంకో భయపడలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంత దూరమైనా పోతారు. కేసీఆర్ గారికి మాకు అండ కేసీఆర్ గారికి మేము అండ. అదేవిధంగా గజ్వెల్ ప్రాంతంలో కేసీఆర్ గారిని మించిన నాయకుడు ఇంకొకరు ఉండరు. కేసీఆర్ గారి మీద ఈగ వాలినా కానీ చూస్తూ ఊరుకునేటువంటి కార్యకర్తలు గజ్వెల్ ప్రాంతంలో లేరని స్పష్టంగా మంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి క్యాంపస్ పీస్ మీదనే దాడి చేశారు. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉందంటారు? రాష్ట్రంలో సామాన్యమైనటువంటి జీవన వ్యవస్థ ఏ విధంగా చూస్తుందో మనం చూస్తున్నాం. వాళ్ళు కూలగొట్టుడు తప్ప కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళ జీవితంలో లేదు. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఈ 27 నెలల్లో కూడా ఎక్కడ చూసినా కూడా కూలగొట్టే ప్రయత్నమే చేసిండు తప్ప ఇంకొక దాన్ని నిర్మించే ప్రయత్నం అయితే చేయలేదు. అందుకని కేసీఆర్ మిగతా సామాన్య ప్రజలను చేసుకుంటూ పోతే ఎవరు వస్తలేరు. కేసీఆర్ను టచ్ చేద్దామని చెప్పిన ఆలోచనతోటి పాపం ఆ చిన్న అమ్మాయి వచ్చినట్టుంది. కానీ ఆమెకు అనుభవం లేదు, ఎవరి మీద ఎట్లా మాట్లాడాలనో తెలియదు. కానీ వాళ్ళు అగ్గి రవ్వను ముట్టుకున్నారు. ఇది రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం టైపు ముట్టుకునే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా ఇట్లాంటి సిచ్యువేషన్లు మరి ఇంకేడ ప్రయత్నం చేసినా ఇప్పుడు చేస్తున్నటువంటి గజ్వెల్ బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క ప్రయత్నమే రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అగ్గే కూస్తుందని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు వాళ్ళు చేసినటువంటి మాట్లాడండి. మొన్నటి రోజున తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ గుండాలు కొంతమంది వచ్చి బలవంతంగా అద్దాలు పగలగొట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. ఫోటో పెట్టాలంటే ప్రజల్లో పనులు చేసి ప్రజల గుండాల్లో నిలవాలి తప్ప ఇలా బలవంతంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు చొరబడి ఫోటోలు పెట్టడం ఇదైతే సరైనది కాదు. కేసీఆర్ గారి మీద గజ్వెల్ స్థానిక నాయకులు కొందరు వారి పేరు కూడా వారికి వయసు లేదు, రాజకీయ అనుభవం లేదు, వాళ్ళకి ఎలా ఈ జిల్లా పార్టీ బాధ్యత ఇచ్చిరో మాకు కూడా అర్థం కావడం లేదు. ఏదో పెద్ద నాయకులను తిరిగితే మాకు మీడియాలో కొంత స్పేస్ దొరుకుతుంది, ఆ స్పేస్ ద్వారా మేము కూడా లీడర్లం నాయకులం కావచ్చు అనే ఆలోచనతో ఇక్కడ నాయకులు వివరిస్తున్నారు. మీరు నాయకులు కావాలంటే ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ చేస్తే నాయకులు అవుతారు, నిత్యం ప్రజల్లో ఉంటే నాయకులు అవుతారు. అంతే తప్ప మనకంటే పెద్ద నాయకులను, మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళను నిందించినంత మాత్రాన, మనకంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారిపై చిటికెలు వేసినంత మాత్రాన మీరు పెద్ద నాయకులు కాలేరు, కాజాలరు కూడా. ఇక్కడ గజ్వెల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు గజ్వెల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందరికి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకం మినాయించి వారు కట్టిన బిల్డింగ్లకు తప్ప మీరు సున్నాలు వేసే పరిస్థితులు కూడా మీరు ఇక్కడ లేరు. ఇక్కడ కొన్ని అక్కడక్కడ పనులు ఆగిపోయిన పనులు ఉన్నాయి, వాటిని ఇప్పటివరకు కూడా మీరు చేయడం లేదు. 180 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి గవర్నమెంట్లో గజ్వెల్ నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. వారు ఆ నిధులను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవే నిధులను కొడంగల్కి తీసుకువెళ్లారు రేవంత్ రెడ్డి. మీకు దమ్ముంటే గజ్వెల్ నాయకులకు మీరు ఈ చిటికెలు వేయడం, రేవంత్ రెడ్డి గారి మీద చిటికెలు వేసి అవే 184 కోట్ల రూపాయలను గజ్వెల్కి తీసుకురండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు తప్ప ఏదో మీడియాల స్పేస్ కోసం మేము తక్కువ కాలంలో పెద్ద నాయకులు అవుదామనే ఒక దురుద్దేశంతో ఒక మహోన్నత వ్యక్తి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిపైన మీరు ఇలాంటి చర్యలు చేయడం సరైంది కాదు. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో మాకే ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మీరు చేసే పనులు చేయండి అయ్యా బాబు అని అంటే మీరు ఆఫీసులకు వచ్చి మా ఆఫీసులకు వచ్చి అవన్నీ పగలగొట్టినంటే మా సార్ మీద చేసినట్టు లెక్క. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అమ్మాయి పాపం ఆమెకు ఏం తెలియదు, వాళ్ళ డాడీ చెప్పిన అడుగుజాడలో ఆమె నడుస్తుంది. వాళ్ళ డాడీ కూడా అన్నీ ఇదే దౌర్జన్యాలు చేసిండు. ఆమె కూడా వచ్చి మా పార్టీకి వచ్చి దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు చేసే పనులు చేయండి అయ్యా. మీ 6 గ్యారెంటీలు ఎక్కడ వెళ్ళాయి? మీరు ఇప్పుడు ఒకటి ఇక్కడ అది ఏంటండి దాని పేరు వస్తలేదు నాకు.
అది ఉంది, ఆ పని చేయండి. ఆయనతో హరీష్ రావు మన సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం. దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా పెట్టాల్సిందే, ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోటో ఉండాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అవును, రేవంత్ రెడ్డి జాతిపితనా? ఆయన సీఎం అయ్యా, ఏదో గఫలతో సీఎం అయిపోయింది ఆయన. కేసీఆర్ గారు అంటే జాతిపిత అండి. అది కేసీఆర్ గురించి ఇప్పుడు ఆయన మాకు పార్టీ కార్యకలాపాలు మొత్తం అక్కడికి వచ్చి ఆడి నుంచి చూసుకొని చేసుకునే పనులు అవి. హరీష్ రావు ఆయన ఫోటో పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఆయన ఫోటో పెట్టాల్సిన అవసరం మాకు అసలే లేదు. ఎందుకు పెడతాం ఆయన ఫోటో? మేము ఆయన ఫోటో పెట్టుకోవాలంటే వాళ్ళ ఆఫీసులో పెట్టుకోవాలి. మన సార్ ఆఫీస్ ఇది, మాకు సీఎం ఇక్కడ, మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే కదండి, మాది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్. అది కాంగ్రెస్ సర్కార్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ కార్యాలయంలో పెట్టాల్సిందే అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడ డెవలప్ చేసిరండి? మా జిల్లా గురించి మాట్లాడతామండి మేము. మా జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ఏ కొట్టుకొచ్చారు. వాళ్ళు గెలిచిన సర్పంచులను గెలిచిన పాపం వాళ్ళ దగ్గర పోయి కండువాలు కప్పి మా పార్టీలకు రండి అని తీసుకొస్తారు. కానీ వాళ్ళ సర్పంచులు గెలిచిన మొత్తం టోటల్లో మొత్తం మేము గెలిచాం. మొత్తం ఇప్పుడు మా పిల్లోడు ఉన్నాడు, మా పిల్లోడు మేము గెలిచినాక వీళ్ళు ఏం చేస్తారు? బెదిరించి పోయి కండువా కప్పేసి మేము మా పార్టీలో అడిగినా మా పార్టీ నుంచి గెలిపించినామని చెప్తున్నాండి. అది కరెక్ట్ కాదండి. వాళ్ళు చేసే పనులు చేయమనండి. ఫస్ట్ వాళ్ళ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఏది? బండి ఏది? ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్నావు ఏది? ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అండి 2 సంవత్సరాలు అయితే పెట్టుకొని ఇంతవరకు కళ్యాణ లక్ష్మి వస్తలేదండి. మీరు వీటి మీద ఖండించండి. వచ్చి మా దగ్గరకు వచ్చి మా ఆఫీసులో అద్దాలు వాళ్ళ కొట్టడం మీద పెద్ద గొప్పతనం కాదు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని గురించి కూడా మేము ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు ఆయన క్యాంపు కార్యాలయం ఎందుకంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ అందుబాటులో లేనిదే మేము ఇక్కడ సీటు కొడతామా అండి? ఇప్పుడు మొన్న మాది చైర్మన్ పదవి ఓలు కొట్టారండి, మున్సిపల్ చైర్మన్ మేమే కదా చేసినాం. కేసీఆర్ సార్ లేనిదే ఇవన్నీ అవుతున్నాయా అండి? ప్రజలకు తెలుసు కేసీఆర్ సార్ అందుబాటులో ఉన్నాడా లేడా. కాంగ్రెస్ వాళ్ళు చెప్పొద్దు మాకు, వాళ్ళు ఏదో గఫలతలో అయిపోయారు. కానీ వాళ్ళకి ముందుంది ముసుళ్ళ పండగ, నెక్స్ట్ మాదే వస్తుంది. వచ్చినప్పుడు మేము కూడా రెడ్ బుక్ ప్రతిచర్య ఉంటుంది అంటారా? తప్పకుండా ఉంటుంది. మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాము. ఎవరెవరు ఏమేమి చేస్తారో అన్నీ రాసుకుంటున్నాము, అవన్నీ చేస్తాము. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు పాపం వాళ్ళని బెదిరిస్తున్నారు, పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తున్నారు వాళ్ళు కూడా. కాకపోతే రూలింగ్ పార్టీ కదండి వాళ్ళది, రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళకి సహకరిస్తారు, లేదంటే వాళ్ళని అవి ఇవి చేస్తారు కానీ వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా గజ్వేల్లో కాంగ్రెస్ అనేది ఆల్రెడీ కుప్పకూలిపోయింది. ఏమున్నా నామకవాసి వాళ్ళు కాపాడుకునే ఉద్దేశంతో అక్కడ ఇక్కడ ఏదో చేసి హంగామా చేస్తున్నారు తప్ప కానీ మిగతా వాళ్ళదంతా దాని మీద పెట్టిన ఫోకస్ ఒక 10%, 5% అన్న గ్రామాల మీద కానీ పట్టణాల మీద అభివృద్ధి మీద పెడితే ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది తప్ప కానీ అంతకుమించి వీళ్ళు ఆరంభాలు చేసుకోవడం మేము ఉన్నాము అది అని చేసుకోవడం తప్ప కానీ అభివృద్ధిలో మాత్రం వాళ్ళు శూన్యం అయిపోయారు. ప్రజలు ఇంకొక వచ్చే 2 సంవత్సరాల్లో తెలిసిపోతుంది. తప్పకుండా బీఆర్ఎస్కి కంకణం కట్టేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోలీస్ స్టేషన్ కూడా కూతవేటు దూరంలో ఉంది. ఇలాంటి ఘాతుకం జరిగినా కూడా పోలీసులు లేట్గా స్పందించడం, అక్కడ లేట్గా రావడం, పూర్తి మొత్తంలో దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు పోలీసులు ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళంతా పోలీస్ వ్యవస్థకు పక్కన పెట్టేసి వాళ్ళంతా కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారు. ఆ పోలీస్ యూనిఫామ్ తీసేసి వాళ్ళు కూడా కండవలు కట్టుకుని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ మీద ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఆయనకు ఒక ఉండాల్సిన రెసిడెన్సీ తప్ప కానీ అదేదో గవర్నమెంట్కి సంబంధించింది అలా ఏమి ఉండదు. ఆయనకు ఎమ్మెల్యేకి ఎనీ కైండ్ ఆఫ్ ఉన్నా కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది ఆయన ఉండడానికి రెసిడెంటల్. దాంట్లో సీఎం ఫోటో పెట్టుకోవాలి, ఇంకో ఫోటో పెట్టుకోవాలనేది అది పెద్దగా ప్రోటోకాల్లో కూడా లేదు. అది దానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి అంత పెద్దగా మేము ఏదో చేసేసినాము అనే ఉద్దేశంతో ఫోటోలు తీసుకొచ్చి ర్యాలీ చేసి అద్దాలు ధ్వసనం చేసి అది ఒక సిగ్గుచేటు తప్ప కానీ దానివల్ల ప్రయోజనం అన్న ఏం లేదు. ప్రజలకు లబ్ధి పొందే పనులు చేయాలి కానీ మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతున్నాయో అవి ముందు చేయండి. తులం బంగారం అన్నారు, ఊర్లలోకి వెళ్తే దుమ్మెత్తి పోస్తున్నారు. ముందు వీటి మీద అభివృద్ధి మీద ఫోకస్ పెట్టండి. మీరు చెప్పండి, రైతులకు సంబంధించి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి మొత్తంలో పక్కన పెట్టి ఇలాంటి ఘాతకాలకు మా కేసీఆర్ తెచ్చిండు. నీళ్లు నియమాలని కేసీఆర్ తెస్తే ఇప్పుడు నీళ్లు లేవు నీకు, రైతులకు యూరియా ఇచ్చే దమ్మే లేదు నీకు. ఏదో ఆన్లైన్లో బుక్ చేయమంటే ఒక ముసలాయన చేయాలంటే ఒక 3 ఎకరాలు దున్నుతుడు. ఆయన దున్నాలంటే ఆన్లైన్ ఆయనకు తెలుసా? ఆయన పోయి ఎడికెళ్ళి తెచ్చుకోవాలి. ఆయన మన్మడు కావాలంటే దొరకడు, కొడుకు తినాలంటే చేయడు. దునకాలు చేసేటప్పుడు పెద్ద మనుషులు చేస్తారు, వాళ్ళకి మందే ఇస్తలేడు. ఎలా వ్యవసాయం చేస్తాడు? నేను కొంటా, నేను అది చేస్తా, ఇది పండించడానికే దమ్ము లేడే మాకు. నువ్వు కొనేది ఎప్పుడు, మేము పండించేది ఎప్పుడు? నువ్వు ఎరువులు అని మేము ఏం చేస్తాం ఆడ? మళ్ళీ మా కేసీఆర్ని ఎప్పుడు అది ఇది పోటీ మాటలు మాట్లాడుతావు. అంత దమ్ము నీకే ఉంటే మాకు లేదా? ప్రజలకు అంతేనా కాదా? ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి అధికారిక నివాసం మీద దాడి చేసిర్రు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తల పరిస్థితి ఏ విధంగా ఉంది? మా పార్టీ ఆఫీస్ మీద మాకు దాడి చేసిరని మాకు ఉన్నది, మేము బరాబర్ ఇప్పుడు ముట్టడిస్తాం. ఏం ముట్టడిస్తారు? మా పార్టీ ఆఫీస్ అది, మా కేసీఆర్ పార్టీ ఆఫీస్ అది.
మా ఆఫీస్ కాబట్టి మేము చేస్తాం. ఆయన సొంత భూమి కాదు, ఆయన సొంత పార్టీది కాదు, అది మేము చేసుకున్నాం, మా పార్టీది, అది మా కేసీఆర్ది. చిల్లరగాలు చేస్తారు, చిల్లరగాలు చేసే పని అది. రాజకీయం అంటే నువ్వు ఆల్రెడీ ఇలా నీకు రూలింగ్ పార్టీ వచ్చింది, ఇలా నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నావు. అంశారెడ్డి అంటే మీ జిల్లా నాయకురాలు, ఇప్పుడు ఆమెకు ఏంది మన సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఇచ్చారు. డెవలప్ చేయను ఇలా రెండు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చెప్పే మాత్రం కాదని ఏం పనులు చేస్తున్నారు మీరు? అసలు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? దాని మీద పెట్టారు దృష్టి. కానీ క్యాంప్ ఆఫీసుల మీద దృష్టి పెట్టి క్యాంప్ ఆఫీసుల రౌడీజం చేస్తే ఎవరు ఊరుకోరు. ఇక్కడ కేసీఆర్ సైన్యం అనేది 2 లక్షల మంది ఉన్నారు. మీలను ఎక్కడ రోడ్ల మీద తిరగనియరు. మీలను ఈ బరిదగించిన మాటలు మాట్లాడుకుంటా, చిటికలు కొట్టుకుంటా ఇవన్నీ నడవై. ఎప్పుడు కానీ కేసీఆర్ ఇలా తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణ జాతిపిత. ఇలా తెలంగాణ రాకముందు ఎట్లుండే, మరి తెలంగాణకు వచ్చినాక ఎట్లయింది? మరి మీరు రూలింగ్కి వచ్చినాక ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది, మరి ఏం చేసిరు? 6 గంటలు ఎక్కడ పోయినాయి? అవన్నీ బంద్ చేసి ఒకటే పేపర్లల్లా టీవీలల్లా ముఖాలు కనిపించాలని చెప్పి అట్లా కూడా మీరు ఏడ కనిపించలేదు. అట్లని మీరు చేస్తారు. దీన్ని మాత్రం ఎవ్వరు ఖండిస్తారు. 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. అలాంటి టైంలో ఏమన్నా మీరు ఇలాంటి ఘాతకాలకు పాటుపడ్డారు అనుకోవచ్చా? ఎక్కడ పాటుపాలే. కేసీఆర్ అనే వ్యక్తి రైతుల మీద దృష్టి పెట్టిండు, పేదల మీద దృష్టి పెట్టిండు, ఇలా బీసీల మీద దృష్టి పెట్టిండు. బీసీ బంధు కానీ, రైతు బంధు కానీ ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ను ఎప్పుడు కానీ ప్రజలు గుండెలో పెట్టుకుంటారు. అలాంటి నాయకుడు దొరకడిగా అట్లా చూస్తారు. కానీ అనవసరం చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరు ఊరుకోరు. మీరు దృష్టి పెట్టండి. ఇలా మరి రైతు బంధు 6,000 వేసినా ఊకున్నావు, రైతు బంధు వేపిరి, దాని మీద పెట్టరు దృష్టి. ఎవరిదంటారు? ఇలా కళ్యాణ లక్ష్మి చెప్పినావు, 2500 ఇస్తాను ప్రతి ఒక్క మహిళకు. ఈ తులం బంగారం ఇస్తాను, తులం లేదు, లక్ష లేదు. అవిటి మీద దృష్టిలు పెట్టి ఇచ్చిపెట్టి ఏదో మాట్లాడి ఏదో చేసి ఇలా కేసీఆర్ ఏదో మేము చేసినాం, మేము రౌడీజం చేస్తే ఎవడు ఊరుకోరు, ఖబర్దారని చెప్తున్నాం. ప్రభుత్వం పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంది. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అందుకనే కేసీఆర్కి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం ఖచ్చితంగా అల్ల నుంచి బయటికి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. ఇప్పుడు మనకు ఒక రోగం వస్తుంది, డబ్బు కావాలి, హాస్పిటల్ పోవాలంటే డబ్బు ఇంటి ముందు లక్షలు పెట్టుకొని ఇయ్యడు. ఆడ ఢిల్లీలో ఉన్నా సరే ఫోన్పే చేస్తారు. అటువంటి నాయకుడు మా కేసీఆర్. ఎక్కడ ఉంటుందా? ఇలా కేసీఆర్ అంటే డెవలప్ చేస్తుండు. కేసీఆర్ అంటే రాష్ట్రాన్ని డెవలప్ చేసిండు. రాష్ట్రం జాతిపిత అయినా ఇలా తెలంగాణ మాకు కనిపిస్తలేడు. ఎందుకు కనిపిస్తలేడు? నీకు కావన్నా? నీకేం కావాలి? డెవలప్ కావాలి. ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఎక్కడ అని గద్దూడాలి. కానీ కేసీఆర్ ఆడున్నాడు, ఈడున్నాడు. కేసీఆర్ ఏమిటో నీకేమి? కేసీఆర్ నీకేం పని? గజ్వేల్ ఎట్లుంది ఒకప్పుడు, ఇప్పుడు గజ్వేల్ ఎట్లయింది? అది దృష్టిలో మీరు ఒకసారి గమనించండి. వారు కాంగ్రెస్ పార్టీ నేతలుగా చెప్పుకోవడం కాదు, వాళ్ళు గుండాలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గుండాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీకు నిజంగానే యాక్ట్ ఉంటే మరి అధికారికంగా 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు పెట్టాలనుకుంటే, అధికారులు ఉన్నారు, వారితో పెట్టవచ్చు. కానీ అంశారెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నా, నీకు తెలియకుండా నీ అయ్యని అడుగు. 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా ఉండగానే నీ అయ్యని తరిమిన రోజులు ఉన్నాయి, తెలంగాణ కోసం నిలదీసినటువంటి రోజులు ఉన్నాయి. మరి మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం కనుకనే మేము నిబద్ధతను ఉన్నాం. మేము కనుక చిట్కేస్తే, నువ్వేసినట్టుగా మేము కనుక చిట్కేస్తే ఈ తెలంగాణలో కాదు మరి ఈ పొలిమేరలో దాటిస్తాం మేము. ఎందుకంటే ఇప్పటికైనా అంశారెడ్డి గారు, నువ్వు వార్డు మెంబర్కి తక్కువ పైరవ చేసుకొని పదవి తెచ్చుకోవచ్చు, కానీ ప్రజలలో నీ మనసును గెలుచుకో. నువ్వు పదవిని తెచ్చుకోవడం కాదు, నువ్వు గెలవాలంటే ప్రజలలో మనసును గెలుచుకో. చిట్కేలు కొట్టి కేసీఆర్ మీద చిట్కేలు కొడితే పెద్దదాన్ని అయితే అనుకుంటాను. కానీ బిడ్డ ఖబర్దార్, నువ్వు క్షమాపణ చెప్పకుంటే నేను గ్రామాలలో తిరగనియరు ఈ కేసీఆర్ సైనికులు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. ఆ టైంలో మీరు కూడా ఇట్లనే వివరించారా? మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు చేయలేదు, ఎలాంటి హింసకు ప్రేరేపించలేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి గౌరవ మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగుజాగర్లో నడుస్తూ తెలంగాణ వచ్చే వరకు ఎట్లా ఉన్నామో తెలంగాణ వచ్చినాక కూడా మరి 6 నిమిషాలు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినాం. తెలంగాణలో మరి గజ్వేల్లో ఎవరిని అడిగినా మరి కేసీఆర్ ఆనవాళ్ళు కనబడుతున్నాయని చెప్తున్నారు. నీ అయ్య గెలిచిండు 5 ఏళ్ళు ఉన్నాడు, మరి ఒక్కటన్నా మరి మా బాబాయ్ చేసిండు ఇక్కడ అభివృద్ధికి ఇది అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా నీకు? ఏంటంటే ఏదో నేను కేసీఆర్ను విమర్శిస్తే నాకు పదవి వస్తుంది అనుకుంటున్నావు. నువ్వు రాజకీయ అజ్ఞానివి. నువ్వు కేసీఆర్ విమర్శిస్తే కాదు, ప్రజలలో మెప్పు పొందితే నీకు పదవి వస్తుంది, రేపు గెలుస్తావు. కానీ కేసీఆర్ను విమర్శించినంత మాత్రాన, కేసీఆర్ మరి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేసినంత మాత్రాన నువ్వు పెద్దదాన్ని అవుతావు అంటే ఖబర్దార్ అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. అందుకనే క్యాంపు కార్యాలయంలో ఫోటో పెడదామని వెళ్ళినామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాం. నువ్వు అభివృద్ధి చేసుడేంది? గౌరవ మాజీ ముఖ్యమంత్రి మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు 185 కోట్లతోని పోస్టింగ్లు ఇచ్చిండు. మరి గవర్నమెంట్ మారినంత మాత్రాన ఆ పోస్టింగ్లను క్యాన్సిల్ చేసి మరి పనులను రద్దు చేసినటువంటి చరిత్ర, నీచ చరిత్ర రేవంత్ రెడ్డిది. అవి తీసుకురాను దమ్ముంటే. గతంలో కేసీఆర్ చేసినటువంటి 4 లైట్ల రోడ్లను, రింగ్ రోడ్లను గుంతలు పడితే తట్టెలు మట్టిపోయలేని మీరు గజ్వేల్కి అభివృద్ధి చేస్తారంటే ఈ ప్రజలు విశ్వసిస్తారని చెప్పి నేను చాలా సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద కాంగ్రెస్ నేతలు ఎక్కడ కూడా అధికార సంబంధించినటువంటి నేతలను అడగట్లేదు, ఎవరిని కూడా అడగట్లేదు. కేవలం ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి ఈ విధంగా పాల్పడడం ఎట్లా చూస్తారు? మీరు అభివృద్ధి 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 అంటున్నారు. కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చిండు. 3 సంవత్సరాల ముందు ప్రాజెక్టు కట్టిన తర్వాత కొన్ని కాలువలు పెండింగ్లో ఉన్నాయి. మరి పక్కకే ఒకసారి అటు కెమెరా దింపండి, బస్టాండ్ కనబడుతుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి మరి బస్తాల సిమెంట్తోనైనా అభివృద్ధి చేసిండ్రా? అదే నిదర్శనం. ఏదో మొన్న గజ్వేలులో మన కాంగ్రెస్ గుండాలు ప్రజాపాలన అంటారు, కానీ ఇది దొంగల పాలన, ఒక గుండా పాలన నడుస్తుంది ఈరోజు గజ్వేల్లో. ఎందుకంటే వీళ్ళు అభివృద్ధి చేయాల్సిన పోయి వదిలేసి ఈరోజు వీళ్ళు మొత్తం గుండాగిరి చేసుకుంటా గజ్వేల్లో ఈరోజు ఏదో మన క్యాంప్ ఆఫీస్లో అటాక్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మీకు ఏమైనా ఉంటే ఒకవేళ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలనుకుంటే జియో తీసుకొచ్చి ఒక పద్ధతికి వచ్చి ఒక మాట్లాడి ఫోటో పెట్టిస్తే అది వేరు, కానీ ఇట్లా గుండాలాగా వచ్చి అద్దాలు పలగొట్టి ఇట్లా చేయడం చాలా బాధాకరమైన విషయం. మేము తలుచుకుంటే బిడ్డ గజ్వేల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులది ఒక్కొక్క ఇల్లు ఫౌండేషన్ బేస్మెంట్లకి లేపేస్తాం, కానీ మా కేసీఆర్ గారు మాకు అట్లా నేర్పియలేదు. టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. దానికి మేము సార్ చెప్పినట్టే విని పార్టీకి పనిచేస్తాం.